హలో అండ్ వెల్కమ్ టు మన క్రిక్ న్యూస్. హోమ్ గ్రౌండ్‌లో ముంబై ఇండియన్స్ చిత్తు. రాజస్థాన్ రాయల్స్ రాయల్ విక్టరీ. మళ్ళీ బోల్ట్‌దే పవర్ ప్లే. క్లాసికల్ స్పెల్ వేసిన చాహల్. గ్రాండ్ రిటర్న్ ఇచ్చిన మధ్వాల్. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్దామా? ఐపీఎల్ 2024 14థ్ మ్యాచ్ ముంబైలోని వాంఖేడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగింది. టాస్ గెలిచిన శాంసన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. హార్దిక్ పాండ్యా మాట్లాడుతున్నప్పుడు క్రౌడ్ అంతా బూ చేశారు. ఏకంగా కామెంటేటర్ క్రౌడ్‌ని సరిగ్గా బిహేవ్ చేయమని మైక్‌లో చెప్పేంత దారుణంగా ఉంది గ్రౌండ్‌లో పరిస్థితి. ఒక ఇండియన్ ప్లేయర్‌కి ఏ గ్రౌండ్‌లో అయినా ఇంత అవమానం జరగటం ఇదే ఫస్ట్ టైమేమో. ఇక లాస్ట్ సీజన్‌లో బాగా రాణించిన ఆకాష్ మత్వాల్ ముంబై జట్టులోకి తిరిగొచ్చాడు. మరోపక్క సందీప్ శర్మ పూర్తిగా ఫిట్‌గా లేనందున రాజస్థాన్ రాయల్స్ టీమ్‌లోకి బర్కర్ వచ్చాడు. అలా బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ముంబై ఇండియన్స్‌కి బోల్ట్ షాక్ తగిలింది. ఫస్ట్ ఓవర్‌లోనే బోల్ట్ రోహిత్ శర్మ మరియు నమన్‌దీర్‌లను గోల్డెన్ డెక్కగా ఔట్ చేశాడు. అసలు రీసెంట్ టైమ్‌లో పవర్ ప్లేలో బెస్ట్ బౌలర్ ఎవరంటే వినిపించే ఫస్ట్ పేరు ట్రెంట్ బోల్ట్. ఫస్ట్ ఓవర్ స్పెషలిస్ట్ అని కూడా బోల్ట్ పేరు తెచ్చుకున్నాడు. 2020 నుంచి జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లను చూస్తే ఫస్ట్ ఓవర్‌లలో బోల్ట్ ఏకంగా 25 వికెట్లు తీశాడు. ఇంకే బౌలర్ ఆ లిస్ట్‌లో బోల్ట్ దరిదాపుల్లో కూడా లేడు. నెక్స్ట్ బెస్ట్ బౌలర్ 8 వికెట్లు తీశాడు. బోల్ట్ అంత స్పెషల్ మరి. ఇక ఫస్ట్ ఓవర్‌లోనే దిమ్మ తిరగడంతో ముంబై ఇండియన్స్ బ్రేవిస్‌ని ఇంపాక్ట్ సబ్‌గా బ్యాటింగ్‌కి పంపారు. ఒక మ్యాచ్‌లో ఇంత త్వరగా ఇంపాక్ట్ సబ్ రావటం ఇదే మొదటిసారేమో! కానీ ఏం లాభం? బోల్ట్ తన రెండో ఓవర్‌లో బ్రేవిస్‌ని కూడా గోల్డెన్ డెక్కగా ఔట్ చేశాడు. నాలుగో ఓవర్‌లో ఇషాన్ కిషన్ కూడా ఔట్ అవ్వడంతో ముంబై ఇండియన్స్ 20 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. హార్దిక్ మరియు తిలక్ వర్మ అక్కడి నుంచి మంచి పార్ట్నర్‌షిప్ నెలకొల్పి ముంబై ఇండియన్స్‌ని కొంత రికవర్ చేశారు. ఇద్దరూ కూడా కౌంటర్ అటాక్ చేయడంతో తర్వాత 5 ఓవర్లలో 55 పరుగులొచ్చాయి. బయట జరుగుతున్న నెగటివిటీకి బదులుగా పాండ్యా తనలోని కసినంతా బ్యాటింగ్‌లో చూపిస్తూ చాలా అగ్రెసివ్‌గా ఆడాడు. కానీ యూజీ చహల్ బౌలింగ్‌లో పాండ్యా ఔట్ అవ్వడంతో ముంబై ఇండియన్స్ కథ మళ్లీ మొదటికొచ్చింది. చాహల్ డేంజర్ నుంచి డేవిడ్‌ని తప్పించేందుకు పీయూష్ చావ్లా బ్యాటింగ్‌కొచ్చాడు. కానీ అవేష్ ఖాన్ బౌలింగ్‌లో హెట్మైర్ పట్టిన మైండ్ బ్లోయింగ్ క్యాచ్‌కి చావ్లా ఔట్ అయ్యాడు. ఆ వెంటనే చహల్ బౌలింగ్‌లో తిలక్ వర్మ కూడా ఔట్ అవ్వడంతో ముంబై ఇండియన్స్ కోలుకునే ఆశలు గల్లంతాయి. టిమ్ డేవిడ్ కూడా బ్యాటింగ్‌లో తడబడటంతో ముంబై ఇండియన్స్ ముక్కుతూ, మూలుగుతూ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. ఇక్కడే పిచ్ ఈసారి మరీ ఫుల్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ కాకపోయినా 125 పరుగులు మాత్రమే కొట్టే పిచ్ అయితే కాదు. పవర్ ప్లేలో బోల్ట్ 3 వికెట్లు తీసి ముంబై ఇండియన్స్ వెన్నువిరిస్తే, చాహల్ మిడిల్ ఓవర్లలో ఔట్‌స్టాండింగ్ స్పెల్ వేసి ముంబైని తేరుకోనివ్వలేదు. 4 ఓవర్లలో 11 రన్లు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. 126 పరుగుల స్వల్ప టార్గెట్‌తో బరిలోకి వచ్చిన ఆర్ఆర్ ఫస్ట్ ఓవర్‌లోనే జైస్వాల్ వికెట్‌ను పోగొట్టుకుంది. 2 ఫోర్లు కొట్టాక మహాకా బౌలింగ్‌లో జైస్వాల్ ఔట్ అయ్యాడు. తర్వాత శాంసన్, బట్లర్ వికెట్ పడకుండా వేగంగా స్కోర్ చేయడంతో 4 ఓవర్లు పూర్తయ్యేసరికి ఆర్ఆర్ 41 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న ఆకాష్ మడ్వాల్ వరుస ఓవర్లలో శాంసన్ మరియు బట్లర్‌ని ఔట్ చేశారు. దాంతో ఆర్ఆర్ కొంచెం తడబడుతూ 50 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. రిక్వైర్డ్ రన్ రేట్ 6 కన్నా తక్కువే ఉండడంతో అశ్విన్ మరియు పరాగ్‌లు ఆర్ఆర్ ఇన్నింగ్స్‌ని కుదుటపరిచారు. మళ్ళీ మత్వాల్ వచ్చి అశ్విన్‌ని ఔట్ చేయడంతో ఆర్ఆర్ 88 పరుగుల వద్ద 4 వికెట్ కోల్పోయింది. ఇంపాక్ట్ సబ్‌గా శుభమ్ దూబే బ్యాటింగ్‌కొచ్చాడు. వీరిద్దరూ ఇంకో వికెట్ పడనివ్వలేదు. వుడ్సే వేసిన 16వ ఓవర్‌లో పరాగ్ 6 కొట్టి ఆర్ఆర్‌కి విజయాన్ని అందించాడు. ఈ నాక్‌తో ఈ సీజన్‌లో తన రెండో హాఫ్ సెంచరీతో పాటు ఆరెంజ్ క్యాప్ లిస్ట్‌లో టాప్‌లో కూడా నిలిచాడు. మత్వాల్ అద్భుతంగా బౌలింగ్ వేసి 4 ఓవర్లలో 20 రన్లు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్‌ని ఇంకా 27 బాల్స్ మరియు 6 వికెట్లు మిగిలుండగానే గెలవడంతో నెట్ రన్ రేట్ బాగా ఇంప్రూవ్ అయింది. హ్యాట్రిక్ విజయాలతో ఆర్ఆర్ పాయింట్స్ టేబుల్‌లో టాప్‌లోకి వెళ్తే, హ్యాట్రిక్ లాసెస్‌తో ముంబై ఇండియన్స్ లాస్ట్ ప్లేస్‌ని దక్కించుకుంది. ఆర్‌సీబీ వర్సెస్ ఎల్ఎస్‌జీ మ్యాచ్ అనాలిసిస్‌తో మళ్ళీ కలుద్దాం. మా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.